హలో అండి, నమస్తే. ఈరోజు పన్నీర్ బుజ్జి చేస్తున్నాను. మీకు కూడా చూపించాలనుకున్నాను. పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలి. చూడండి, మొత్తం తురుముకున్నాను కదా. తర్వాత ఇది పక్కన పెట్టేసి తర్వాత కళాయిలో 1 గంటె ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు వేసి పచ్చిమిర్చి కూడా ఒక 4 కట్ చేసి అది కూడా వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నాను. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసినవి ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని మొత్తం వేగిన తర్వాత టమాటా కూడా ఒక 4-5 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మొత్తం మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. మీరు తినేంత చూసి వేసుకోండి. ఇది కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. తర్వాత పన్నీర్ తురుము కూడా ఇందాక తురుముకున్నాను కదా, దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మొత్తం కలిసింది కదా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, మొత్తం మగ్గిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.